ఈ భూగ్రహాన్ని ఢీకొడతాయన్న భయం కంటే, ఏలియన్స్ ఈ భూమి మీద దాడి చేసి మానవ జాతిని సర్వనాశనం చేస్తాయి అన్న బెంగ కంటే ఈరోజు అతిపెద్ద ప్రమాదం లేదా అతిపెద్ద సమస్య మానవ జాతికి ఆరోగ్యమే. ఎందుకు మనిషి ఈ అనారోగ్యాన్ని జయించలేకపోతున్నాడు? ఎందుకు మనిషి తన శరీరంపై తాను పట్టు సాధించలేకపోతున్నాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యాన్ మేడ్ కాదు, మేడ్ బై ఏ మ్యాన్ కాదు. మ్యాన్ మేడ్ అనుకోండి, ఏదో ఒక విధంగా పరిష్కారం చూస్తాడు. ఒక వెహికల్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, లేదా 2 వీలర్స్ కావచ్చు, ఒక పెద్ద మెషిన్ కావచ్చు, కంపెనీల్లో ఫ్యాక్టరీలో పనిచేసే మెషిన్ కావచ్చు, ఏ వస్తువు అయినా కావచ్చు, ఎలక్ట్రికల్ పవర్ లేకుండా పనిచేసే వస్తువులు. మనిషి తాను చేసిన దానికి లోపం కనుగొంటే, లోపం ఒకవేళ ఉంటే ఏదో విధంగా దాన్ని ప్రాబ్లంని రెక్టిఫై చేస్తాడు, దాన్ని ట్రేస్ చేస్తాడు, దానికి తగినటువంటి పరిష్కారం చూడగలడు. కానీ ఈ మానవ దేహం దేవుని వలనొచ్చింది, మేడ్ బై గాడ్. దేవుడే ఈ మానవ ఆకారాన్ని తన స్వహస్తాలతో నిర్మించాడు. అందుకే ఈ మానవ దేహం యొక్క రహస్యాలు చాలా మనిషికి ఇంకా అందలేదు. ఇంకా చెప్పాలంటే మనిషి ఏవో కొన్ని అవయవాలకు వచ్చినటువంటి జబ్బుల్ని, కొన్ని అవయవాలలో ఏర్పడిన లోపాలని కాస్తంత సరిచేయగలడు. అది కూడా 100% కాదు. ఇక కొన్ని సమస్యలు అయితే అసలు మనిషి టచ్ చేయకుండా ఉంటేనే బెటర్. ఉదాహరణకు బ్రెయిన్ లాంటి సమస్యలు. బ్రెయిన్కి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఏదో తాత్కాలిక ఉపశమనం కోసం ఆపరేషన్లు జరుగుతాయి, కానీ కొండనాలుకు మందు వేస్తే ఉండనాలిక ఊడింది అని మెదడు సంబంధమైనటువంటి ఏ వ్యాధికైనా ఆపరేషన్ చేస్తే దానికి మించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఆ పేషెంట్కి వస్తాయి. ఒక కన్ను ఓపెన్ చేస్తే తిరిగి మరలా దాని పూర్వస్థితికి తీసుకురావడం కష్టం. ఒక బ్రెయిన్ ఓపెన్ చేస్తే తిరిగి పూర్వస్థితికి తీసుకురావడం కష్టం. ఈవెన్ ఒక కాలైనా చెయ్యైనా విరిగితే యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ఉన్నట్టుగా సెట్ చేయడం కూడా డాక్టర్కి కష్టం. అలాంటి మానవ దేహంపై కనీసం రోగాన్ని బాగు చేయటం కూడా సంపూర్ణంగా చేయలేని మానవుడు అసలు చావే లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆశ, మనిషికున్న ఆశ అండి అది. చావకూడదు, చావకుండా బ్రతకాలి, చాలా కాలం బ్రతకాలి. మీరు కూడా ఆలోచించండి, ఈ ఊహ ఎలా ఉంటుందో. చావకుండా బ్రతికే ఉంటే ఎవరు ఇష్టపడరండి? ఎవరైనా ఇష్టపడతారు. చావకుండా బ్రతకాలి. ఇదే ఆశతో పాటు మనిషికి ఉన్నటువంటి మరో కోరిక ఏమిటంటే ఎప్పుడు నిత్యము యవ్వనంగా ఉండాలి. ఎందుకంటే మనిషికి తన లైఫ్లో నచ్చిన ఒకే ఒక దశ యవ్వన దశ. బాల్యంలో ఉన్నవాళ్ళు తొందరగా యవ్వనంలోనికి రావాలనుకుంటారు. యవ్వనంలో ఉన్నవాళ్ళు తొందరగా ఆ యవ్వనం పోకూడదు అనుకుంటారు. ఎందుకంటే యవ్వనంలో బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంతోషాలు ఉంటాయి. ఏదైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు, దేన్నైనా అరిగించుకోవచ్చు, ఎంత పనినైనా చేయొచ్చు. మనిషి ప్రేమించేది యవ్వన దశను. అయితే ఈ యవ్వన దశను అలాగే ఉంచాలి అని, ఎప్పటికీ యవ్వనంగా ఉండాలి అని శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న మాట నిజం. ఒకసారి ఊహించండి, ఒక బైక్ని లేదా ఒక కార్ని తిరిగి మరలా కొత్తదానిగా మనం చేయగలమా అంటే చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఆ ఇంజిన్ స్థానంలో క్రొత్త ఇంజిన్ పెట్టామనుకోండి, పోయిన పార్ట్స్ స్థానంలో కొత్త పార్ట్స్ పెట్టామనుకోండి, అవసరమైతే బాడీని కూడా మార్చవచ్చు అంటే మార్చవచ్చు. ఇలా ఒక పాత కారుని దాని పోయిన పార్ట్లు క్రొత్త వేసి క్రొత్తదిగా మార్చవచ్చు. కొన్నిసార్లు బైక్ కావచ్చు, కారు కావచ్చు, రిపేర్ చేసిన తర్వాత టోటల్గా దానిలో ప్రాబ్లం ఉన్నవన్నీ క్రొత్త పార్ట్ వేసేసాడు అనుకోండి, పార్ట్స్. ఏమనికి ఇది కొత్త దాంతో సమానం అండి. అంటే అర్థం ఏంటి? అరిగిపోయిన ఇంజన్ స్థానంలో అరిగిపోయిన ఆ పళ్ళ చక్రాలు కావచ్చు, పిస్టన్స్ కావచ్చు, లోపల ఎన్నో కాయిల్స్ కావచ్చు, లేదంటే లోపల ఎన్నో
వివిధ రకాలైనటువంటి వీల్స్ కావచ్చు. దాని స్థానంలో క్రొత్తదే పెడితే ఇక కారు కొత్త దానిలో పరిగెడుతుంది, బైక్ కొత్త దానిలో పరిగెడుతుంది. అందుకే మనం అంటాం ఇది కొత్త దానితో సమానం అంటాం. అలాగా ఆలోచించండి. మన బాడీలో వృద్ధాప్యానికి కారణమయ్యేవేంటి? వృద్ధాప్యానికి కారణమైనటువంటి ఏమున్నాయో బాడీలో అవి తీసేసి క్రొత్త పార్ట్లు పెట్టుకున్నట్టుగా ఆ క్రొత్త కణాలు పెడితే ఎలా ఉంటుంది? అలా మార్చుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? ఊహించండి ఒకసారి. మన బాడీలో అండి మైటోకాండ్రియల్ డిఎన్ఏ అని ఉంటుంది. మైటోకాండ్రియల్ డిఎన్ఏ, అందులో లైసోజోములను ఉన్నాయండి. లైసోజోమ్స్ కణాన్ని నాశనం చేయడానికి అవి ఉపయోగపడుతుంటాయి. లైసోజోమ్లు కణాన్ని నాశనం చేయడం. శాస్త్రవేత్తలు తేల్చింది ఏమిటంటే వృద్ధాప్యం అనేది మనిషికి రావడానికి అవే కారణం. శరీరంలో ఉన్నటువంటి కణాల శక్తిని హీనం చేస్తూ, నాశనం చేస్తూ ఒక రకమైనటువంటి సంకేతాలను అవి పంపుతూ ఉంటాయి. దాని వలన శరీరంలో కణ విభజన మందగిస్తుంది. కణ విభజన మందగించటం వలన చర్మం ముడతలు పుడుతుంది. కణ విభజన మందగించటం వలన ఎముకల్లో సత్తు తగ్గిపోతుంది. కణ విభజన మందగించటం వలన అవయవాల పనితీరు తగ్గిపోతుంది. అలా మనిషికి వృద్ధాప్యం వస్తుంది. ఇప్పుడు వీటినే మార్చేసి వీటి స్థానంలో క్రొత్త కణాలు పెడితే అలా సాధ్యమవుతుందా, సాధ్యం కాగలదా అని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తుండగా ఒక వాస్తవాన్ని లేదా ఒక ఆశాకిరణమైనటువంటి ఒక సంగతిని వాళ్ళు కనుగొన్నారు. దాన్ని మనం ప్రొజెక్టర్ మీద చూద్దాం. ఓకేనా? రాదా? ల్యాప్టాప్లో ప్లే చేయి. నేను మరి పదే చెప్పాను, చాలా ఇంపార్టెంట్ ఈ పాఠానికి. అది ఆ ల్యాప్టాప్ వైపు దయచేసి అందరూ చూడండి. ఆ వీడియోని ఒకసారి చూడండి. వీలైతే కెమెరా కొంచెం ఆ ల్యాప్టాప్ వైపు చూపించు. లైవ్లో ఉన్న వాళ్ళు చూస్తారు. అలా పడవు డైరెక్ట్గా. చాలా రకాల జెల్లీ ఫిష్లకు తమ వయసును వెనక్కి తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందట. కానీ ఇది కొంతకాలం మాత్రమే. అది స్టార్టింగ్ నుంచి చేయగలిగే దశ వరకు మాత్రమే ఉంటుంది. ఈ దశ దాటితే లో నివసించే చాలా రకాల జెల్లీ ఫిష్లకు తమ వయసును వెనక్కి తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందట. కానీ అది కొన్ని రకాల జెల్లీ ఫిష్ల కట తమ యవ్వనాన్ని తిరిగి తెచ్చుకునే సామర్థ్యం ఉంటుందట. శాస్త్రవేత్తలు దాన్ని గమనించారు. అయితే పునరుత్పత్తి అవి పిల్లలను కనేంత వరకు మాత్రమే శక్తి ఉంటుందట. తర్వాత వాటికి శక్తి ఉండదట. కానీ ఇటీవల కాలంలో ఒక క్రొత్త రకం జెల్లీ ఫిష్ని వాళ్ళు కనుగొన్నారట. అదేం చేస్తుందో ఒకసారి చూడండి ఆ వీడియోలో. అది పునరుత్పత్తి చేయగలిగే దశ వరకు మాత్రమే ఉంటుంది. ఈ దశ దాటితే తిరిగి వయసును వెనక్కి తగ్గించుకునే సామర్థ్యం పోతుంది. కానీ శాస్త్రవేత్తలు కొన్నేళ్ల కింద సముద్రంలో సరికొత్త జెల్లీ ఫిష్ ని కనిపెట్టారు. శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ జెల్లీ ఫిష్ కి టుర్రిటోప్సిస్ డోహరణి అని పేరు పెట్టి పరిశోధనలు చేశారు. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? జీవితంలో ఏ దశలో అయినా ఎప్పుడైనా తిరిగి తన వయసుని వెనక్కి తెచ్చుకోగలదు. దీనికి ఈ సామర్థ్యం ఎలా వచ్చింది అన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సాధారణంగా ఏ జీవిలో అయినా వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కణ విభజన జరుగుతూ జన్యువుల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. కణాల్లో జన్యుక్రమానికి సంబంధించిన సమాచారం నిల్వ ఉండే టెలోమెర్ల పొడవు తగ్గిపోతూ ఉంటుంది. ఈ మార్పులే వృద్ధాప్యానికి కారణమవుతాయి. టీ డోహ్రాని జెల్లీ ఫిష్ పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు దానిలో జన్యువులన్నీ మరో సెట్ కాపీ చేసి తిరిగి సరిచేసుకుంటున్నట్టుగా తేల్చారు. అంతేకాదు, ఈ జెల్లీ ఫిష్ల కణాల్లోని టెలోమెర్ల పొడవు తగ్గకుండా అంతర్గత వ్యవస్థలు పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. దీనివల్ల ఇవి వృద్ధాప్య లక్షణాల్ని దరిచేరనీయడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టీ
డోహ్రిని జెల్లీ ఫిష్లకు వృద్ధాప్యం రానప్పుడు మళ్లీ వయసును తగ్గించుకునే సామర్థ్యం ఎందుకు అనే అంశాన్ని కూడా శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ జెల్లీ ఫిష్లు మరీ ఎక్కువ వయసు వచ్చినప్పుడు, ఇతర జీవుల దాడుల్లో దెబ్బతిన్నప్పుడు, అవి ఉన్న పరిస్థితుల్లో జీవించడానికి అనుకూలంగా లేనప్పుడు వయసు తగ్గించుకుని తిరిగి ఎదుగుతున్నట్లుగా గుర్తించారు. టీ డోహ్రిని జెల్లీ ఫిష్లు క్రమక్రమంగా తమ పూర్వ రూపాలకు మారుతూ పిండం దశ దాకా వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి తిరిగి పూర్తి స్థాయి జీవిగా ఎదుగుతూ వస్తాయి. ఈ క్రమంలో మళ్లీ బాల్యం నుంచి యవ్వనం దాకా మారుతున్నట్లుగా సైంటిస్టులు గుర్తించారు. ఆ చివరి మాటను మీరు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి, ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఆ చివరి మాట సైంటిస్టులు గుర్తించారు. ఇంకా బాల్యం నుంచి తిరిగి తమ పూర్వ రూపాలకు మారుతూ పిండం దశ దాకా వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి తిరిగి పూర్తి స్థాయి జీవిగా ఎదుగుతూ వస్తాయి. ఈ క్రమంలో మళ్లీ బాల్యం నుంచి యవ్వనం దాకా మారుతున్నట్లుగా సైంటిస్టులు గుర్తించారు. చాలా ప్రేమైన దేవుని వర్లరా, శాస్త్రవేత్తల పరిశోధనలో ఒక రకమైన జెల్లీ ఫిష్ ఇది వృద్ధాప్యంలోనికి వెళ్ళిన తర్వాత కూడా తిరిగి మరలా తన బాల్య దశలోనికి వెళుతుంది. ఎలా వెళుతుంది అని అంటే, యవ్వనంలో ఉన్నప్పుడు దాని క్రోమోజోములు లేదా దాని జన్యువులు కాపీ చేస్తుందట, జిరాక్స్ మిషన్ లాగా. మనం కూడా మన యవ్వనంలో ఉన్నప్పుడు మన జన్యువుల్ని కాపీ చేసి ఒక పక్కన పెట్టుకొని, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అవి మన శరీరంలోకి ఎక్కించుకొని మళ్ళీ శరీరాన్ని కొత్తదిగా మార్చుకునే ప్రక్రియ ఉందనుకోండి. ఒకసారి ఆలోచించండి. యవ్వనంలో ఉన్న మన కణాలని, జన్యువుల్ని, క్రోమోజోముల్ని ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళా వాటితో యవ్వనంగా మారడం మనలో ఉంటే ఎలా ఉంటుంది? మనకిది ఊహించడానికి, అర్థం చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంది. కానీ ఈ జెల్లీ ఫిష్లో జరుగుతున్నది ఏమిటంటే, యవ్వనంలో ఉన్న ఆ జన్యువులనట అది ప్రింట్ చేసుకొని, కాపీ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అంటే దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే, ఒక తాళానికి డూప్లికేట్ తాళం తయారు చేయొచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా ఆ తాళంలోనే పనిచేస్తుంది. డూప్లికేట్ ఎందుకు చేయదు? చేస్తుంది. ఒక కారు తాళం, ఒక ఇంటి తాళం, ఒక బైక్ తాళం యాజ్ ఇట్ ఈజ్ మార్చుకోవచ్చు. అలాగా ఇది డూప్లికేట్ ఏం తయారు చేసుకుంటుంది అంటే, తాను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా యవ్వనానికి కారణమైన జన్యువులు ఏమున్నాయో వాటిని కాపీ చేసుకొని, డబల్ చేసుకొని దగ్గర పెట్టుకుంటుందట. అది వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటిని యాక్టివేట్ చేసుకొని మళ్ళీ యవ్వనంలోకి వస్తుందట. చెప్పాలంటే బాల్యంలోకి కూడా వెళ్ళిపోద్దట. శాస్త్రవేత్తలు దీన్ని మనకెందుకు చెబుతున్నారు అంటే, ముందు మన పాఠాల్లో నేర్చుకున్నట్లుగా ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ మనిషికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయండి. తినడానికి కావచ్చు, వైద్యానికి కావచ్చు, లేదా కొన్ని పాఠాలు నేర్పడానికి కావచ్చు. జీవరాశుల్లో ఈ లక్షణం దేవుడు పెట్టాడు అంటే అది ఖచ్చితంగా మనిషికి కూడా ఉంటుంది. ఏమండి, ఒక గొంగళి పురిగే రెండవ జీవితాన్ని తెచ్చుకుంటే దానికంటే శ్రేష్టమైన మనం మరో జీవితాన్ని తెచ్చుకోమా? గతంలో నేర్చుకున్న పాఠం. ఒక జెల్లీ ఫిష్కే పోయిన యవ్వనం తిరిగి మరలా వస్తే వాటికంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠులు కదా దేవుని పిల్లలమైన మనం. మనకు కూడా తిరిగి ఆ యవ్వనం వస్తుందా? మరలా మనం వెనక్కి వెళ్ళగలమా? శాస్త్రవేత్తలు అంటున్నవి కథలా, లేక దేవుడు చెప్పిన పచ్చి నిజమా? దేవుడు ముందు చెబితే శాస్త్రవేత్తలు ఇప్పుడు లైన్లోకి వచ్చారా? అసలు బైబిల్ దీని గురించి ఏం చెప్పిందని లేఖనాలను మనం పరిశోధన చేద్దాం. ఎందుకంటే ప్రకృతిని దేవుడు మనిషికి ఒక గైడ్గా ఇచ్చాడు. మనిషి జీవితం అందులో ఉంటుంది, దేవుని లక్షణాలు అందులో ఉంటాయి. మనిషి నేర్చుకోవలసిన మహాజ్ఞానము ప్రకృతిలో ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకంగా పెట్టాడు దేవుడు. అందుకే వాటిని సైన్ బోర్డులు, స్వరం లేకపోయినా, మాట లేకపోయినా, భాష లేకపోయినా మనిషికి జ్ఞానం నేర్పుతాయి. భూమిని పరిశీలించిన, మృగములను పరిశీలించిన, భూమిని ధ్యానించిన ఎడల అది మనకు నేర్పుతుంది అన్నాడు. కనుక ఈ భూమిని ధ్యానిస్తున్నారు కానీ దేవుడి దగ్గరికి రావటం లేదు శాస్త్రవేత్తలు. చూద్దాం బైబిల్ ఏం చెప్పిందో. యోబు గ్రంథం 33వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుదాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 25వ వచనం నుంచి. అప్పుడు
అప్పుడు వాని మాంసం, ఒక వృద్ధాప్యంలోనికి వచ్చిన వ్యక్తి యొక్క మాంసం, నాకు సగం వినిపిస్తుంది మీరు చదువుతుంటే, ఒకళ్ళు చదవండి. అప్పుడు వారి మాంసము బాలుర మాంసము కన్నా ఎలా మారుతుందట? బాలుర మాంసము కన్నా ఆరోగ్యం అన్నాడు. అంటే ఇక్కడ ఒకటైతే మనం అర్థం చేసుకోవచ్చు, పెద్దవాళ్ళ మాంసము కంటే ఎవరి మాంసం ఆరోగ్యం? పిల్లలది కదండి. ఎంత యాక్టివ్ అండి వాళ్ళు. ఎందుకు ఆరోగ్యము అంటే, బాల్య దశలో ఉన్నప్పుడండి ఈ కణాలలో విభజన ఎక్కువ ఉంటుందండి. ఆరోగ్యం అంటే ఒకటే, కణ విభజన ఎక్కువగా ఉంటే మనకి ఆరోగ్యం ఉన్నట్టే. కణ విభజన అనేది యవ్వనంలోకి వచ్చేసరికి, యవ్వన దశ దాటుతున్న కొద్దీ మందగిస్తుందండి. యవ్వనంలోనికి వచ్చినంత వరకు మన చర్మం కానీ, మన ఎముకలు కానీ, మన మాంసం కానీ, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం, ప్రతి కణం కూడా విభజన శక్తి ఎక్కువ ఉంటుంది. వాటికి వేగంగా విభజన చెందుతాయి. చిన్నప్పుడు ఏదైనా గాయమైందనుకోండి, చాలా వేగంగా క్యూర్ అయిపోతుంది, తగ్గిపోతుంది. అదే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత గాయమైతే చాలా లేట్ పడుతుంది. షుగర్ ఉండడం వేరే సంగతి, కానీ ఆ కణాలు పోవడానికి కూడా చాలా లేట్ పడుతుందండి. బాలుర మాంసం ఆరోగ్యం, వృద్ధుల మాంసం ఆరోగ్యకరమైనది కాదు. కానీ దేవుడు అన్నాడు, ఆ ముందు మాట కూడా చూస్తే, ఎవరికిది? చదవండి పైన. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళమునకు దిగి వెళ్లకుండా వానిని విడిపిస్తాడు. 24వ వచనం చదువుతున్నావు తల్లి? చదువమ్మా. ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చను, అప్పుడు వాని మాంసం బాలుర మాంసము కన్నా ఆరోగ్యంగా ఉంటుంది. వారికి తన చిన్ననాటి స్థితి తిరిగి ఒక జెల్లీ ఫిష్ తన చిన్ననాటి బాల్యానికి వెళ్ళిపోద్ది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు. అది మనుషులలో జరుగుతుందా లేదా, సాధ్యమవుతుందా కాదా, ఎలా సాధ్యం చేయాలి, ఎలా పరిశోధనలు చేయాలి, ఇంకా శాస్త్రవేత్తలు ఇక్కడే ఉన్నారు. క్రీస్తుకు పూర్వం సుమారు 1350 ఏళ్ల క్రితం ఏమండి దేవుడు యోబు గ్రంథంలో రాయించాడు. ఏమనో తెలుసా? వారికి మరలా చిన్ననాటి స్థితి కలుగును. అంటే ఒకసారి వృద్ధాప్యంలోనికి వెళ్ళిన దేహానికి మరలా బాల్య స్థితి కూడా వస్తుందా? మాంసానికి ఆ శక్తి ఉందా? మన దేహానికి ఆ శక్తి ఉందా? మారే శక్తి ఉందా? ఉంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసు ఆయన ఎవరో. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుంచి. ఎలీషా, ఎవరైనా వచ్చిన ఆయన ఎవరు? నయమాను అనేటువంటి సిరియా దేశానికి చెందిన సైన్యాధిపతి. సిరియా దేశానికి చెందినవాడు నయమాను. ఎలీషా చెప్పాడు ఒక మాట. కుష్టుతో ఉన్నాడు కదండి నయమాను, కుష్టుతో ఉన్నాడు. ఎలీషా చెప్పాడు. ఏం చెప్పాడు? చదువమ్మ, కంటిన్యూ చేయి. ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయి, నీ వళ్ళు నీ శరీరం మార్లా బాగై నీవు పరిశుద్ధుడు వగుదు అని అతనితో చెప్పాడు. వెళ్ళమన్నాడు. అప్పుడు 14వ వచనం చదవండి ఒకసారి. 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం, వాటి వండర్ఫుల్ అండి, ఎలా మారిందట? పసిపిల్ల దేహం వలె. పసిపిల్ల దేహం వాటే వండర్ఫుల్ అండి. ఆ మాంసాన్ని పట్టుకొని చూడండి, పసిపిల్ల దేహాన్ని పట్టుకొని చూడండి, ఆ మాంసాన్ని, చర్మాన్ని పట్టుకొని చూడండి, ఎంత మృదువుగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. వృద్ధాప్యానికి వచ్చిన ఒకడి శరీరం దేవుని మాటతో, దేవుని శక్తితో మరలా పసిపిల్ల దేహంలా మారగలదా? మారగలదు. ఆ లక్షణం శరీరానికి ఉందా? ఉంది. అసలు నిజం చెప్పాలంటేనండి, దేవుడు మానవ దేహానికి వృద్ధాప్యం లేకుండా సృష్టించాడండి. ఫస్ట్ అసలు మానవ దేహం సృష్టించబడింది యవ్వనంలో. మొట్టమొదటి మనిషి ఆదామైతే, ఆదాముకు దేవుడు చేసిన శరీరం ఎక్కడుందో తెలుసా? ఏ దశలో ఉందో తెలుసా? యవ్వనం.
యవ్వన దశలో దేవుడు చేశాడు. ఇక అవ్వ కూడా యవ్వనంలో ఉన్న ఆదాము దగ్గరకు యవ్వనంలో ఉన్న స్త్రీని తీసుకొచ్చాడు. పసిపిల్లలుగా చేయలేదండి ఆదామును కానీ అవ్వను కానీ. ఎముకను తీశాడు, ఎముకను స్త్రీనిగా నిర్మించాడు, స్త్రీనిగా నిర్మించి ఆదాము ముందు పెట్టాడు. అంటే ఆదాము కానీ అవ్వ కానీ ఇద్దరు యవ్వన దశలోనే చేయబడ్డారు. నిజంగా పాపం చేయకుండా ఉండుంటే, వద్దన్న పండు తినకుండా ఉంటే దేవుడు శాశ్వతంగా వాళ్ళను ఉంచేవాడు భూమి మీద. ఎలా ఉండేవాళ్ళు అంటే అదే దశ యవ్వన దశ మాత్రమే కంటిన్యూ అయ్యేది. ఆ తర్వాత మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. యవ్వన దశ దాటేది కాదా? కాదు. ఎప్పటికీ అందరూ యవ్వనులుగానే ఉండాలని దేవుడు అనుకున్నాడు. యవ్వనులుగానే సృష్టించాడు, యవ్వనులుగానే కొనసాగించాలనుకున్నాడు. కానీ మనిషి పాపం చేయటం వలన మనిషిలో ప్రవేశించిన రోగం, అందుకే శాస్త్రవేత్తలు అంటున్నారు, రోగానికి కారకమైన జన్యువులను తీసేసి మంచి జన్యువులను పెడితే రోగాలు లేకుండా చేయొచ్చు. మరణానికి కారణమైనటువంటి ఆ జన్యువులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి ఆ క్రోమోజోమ్ని వాటి స్థానంలో వేరే పెడదాం అంటున్నారు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది సాధ్యం కావటం లేదు. ఎందుకంటే అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. బట్ మనిషికి యవ్వనం అనేది శాస్త్రవేత్త, మనిషికి లేదంటే తిరిగి జీవం అనేది, లేదా తిరిగి మరల పసిపిల్ల దేహం వంటి దేహం అనేది శాస్త్రవేత్తలు వాళ్ళ సైన్స్తో తేలేరేమో కానీ దేవునికి మాత్రం అది సాధ్యమవుతుంది. అది పాసిబిలిటీ ఉంది. మరొక మాట చదువుదాం, లేఖనాల నుంచి మనం చూడగలిగితే ఒక మంచి మాట. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము మొదటి అధ్యాయం చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి. నపుంసకుల అధిపతి దానియేలుతో పాటు షడ్రకు, మేషకు, అబేద్నెగోలను పేరు పెట్టబడిన వాళ్ళు ఉన్నారు కదండి, దానియేలు స్నేహితులు. వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వారి మీద నియమించబడినటువంటి ఒక అధికారి, నియామకుడు ఉన్నాడు. వారితో దానియేలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నిజంగా అండి, బబులోనులో నుంచి క్షమించండి యోదయలో నుంచి వీళ్ళందరూ కొనిపోబడ్డారు, బబులోనుకు కొనిపోబడ్డారు, బానిసలుగా కొనిపోబడ్డారు. అలా బానిసలుగా కొనిపోబడిన వారిలో దానియేలు ఉన్నాడు. దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు రాజు దగ్గర నిలబెట్టాలి ఈ యవనుల్ని, ఈ బాలుర్ని. అప్పుడు దానియేలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అయ్యా, మాకు భోజనానికి రాజుల భోజనం పెట్టద్దు, రాజుల ద్రాక్షారసం మాకొద్దు, రాజుల విందు మాకొద్దు. దయచేసి మా రిక్వెస్ట్ ఏమిటంటే, ఏం కావాలట? శాకధాన్యాలు, శాకాహారం కావాలి, శాకాధాన్యాలు కావాలి. ఏమండి, బైబిల్లో దేవుడు మనిషిని యవ్వన దశలో సృష్టించిన తర్వాత, మనిషి పాపం చేసి ఆ దశను పోగొట్టుకున్న తర్వాత కూడా మనిషి యవ్వనంగా ఉండడానికి, లేదా ఆ మనిషి శరీరంలోని మాంసం ఆరోగ్యంగా ఉండడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, ఇంకా చెప్పాలంటే కణ విభజన బాగుండడానికి కొన్ని సూత్రాలు దేవుడు చెప్పాడండి. దేవుడు ఎలాంటి వాడో మీకు తెలుసు కదండి. ఎంత కోపం వచ్చినా, వాళ్ళు తనను విభేదించి అపవాది మాట విని వద్దన్న పండు తిని తనను అవమానపరిచినా, వాళ్ళు వెళ్ళిపోతుంటే చూసి వాళ్ళు అంజూరు పాకులు చుట్టుకొని వెళుతున్నారు. నా పిల్లలే కదా అని జాలిపడి చర్మపు చొక్కాయలు వారికి చేయించి తొడిగించినటువంటి మంచి మనసున్నవాడండి మన దేవుడు, మన తండ్రి. ఆ దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలో శాస్త్రవేత్తలు, వైద్యశాస్త్రం, మనుష్యులు, ఈ ఆయుర్వేదాలు, లేదంటే ఈ పలానా వైద్యం ఇవేవి లేకముందు బైబిల్ ఎంత చక్కగా రాయించంటే, బైబిల్ మత గ్రంథం కాదండి, మనిషి దేహము యొక్క ఆరోగ్యాన్ని గూర్చి చెప్పిన మాన్యువల్ ఇది. ఒక కంప్యూటర్ ఎలా వాడాలో మాన్యువల్ ఇస్తాడు. ఆ పద్ధతి ప్రకారం వాడితే అది బాగుంటుంది, పాడవదు. ఒక బైక్ ఎలా వాడాలో, ఏ గేర్లో ఎంత స్పీడ్లో వెళ్ళాలో మాన్యువల్ ఇస్తాడు. దాని ప్రకారం వెళితే అది పాడవదు. అలాగే దేవుడి దేహాన్ని ఇచ్చి
దాన్ని ఎలా వాడాలో, దాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో చాలా చక్కగా రాశాడండి. దేవుని జ్ఞానం కలిగిన దానియేలు అంటున్నాడు, మాకు శాఖ ధాన్యములు కావాలి, నీళ్లు కావాలి, మాకు నీళ్లు ఎక్కువ కావాలి. శాఖ ధాన్యాలు, మాంసం వద్దు, మాకు మాంసం, శాఖ ధాన్యాలు కావాలి అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు? దీనిలో ఏమైనా లాజిక్ ఉందా అంటే మరొక మాటను చదువుదాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. జకర్యా గ్రంథం బైబిల్లో వ్రాయబడిన శాస్త్రం, విజ్ఞానం. ఎవరైనా కనబడితే ఏమండి 50 ఏళ్ళు సుమారుగా, సినిమా యాక్టర్ ఎవరు, మహేష్ బాబు, చూడ్డానికి 30 ఏళ్ళ లోపే కనపడతాడు. అందరూ అడుగుతారు, ఏమని, మీ యవ్వన రహస్యం ఏంటి సార్? అలాగే హీరోయిన్ ఎవరైనా సరే 40 ఏళ్ళు వచ్చినా అలాగే కనపడుతుంది అనుకోండి, మనమే అడుగుతాం, మీ యవ్వన రహస్యం ఏంటి? యవ్వన రహస్యం బైబిల్ చెప్పింది. ఆల్రెడీ బైబిలే చెప్పింది. ముందు బైబిల్ చెప్పింది. ఏమంటున్నాడు చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ఎలా ఉన్నారట? ఎంతో సొగసుగా ఉన్నారు. ఎందుకంటే ధాన్యము చేత యవ్వనులు పురుషులు, ధాన్యము చేత యవ్వనులు. క్రొత్త ద్రాక్షారసం, పులిసింది కాదు. క్రొత్త ద్రాక్షారసం అంటే పులి, పాత ద్రాక్షారసం అంటే వైన్. అది ద్రాక్షారసం తాగమన్నాడు బైబిల్లో దేవుడని. వైన్ కొట్టుకెళ్ళకండి, రసం వేరు. ద్రాక్షారసం అంటే ద్రాక్షకాయలు తీసుకొచ్చి దానిని పిండి మనం త్రాగేది ద్రాక్షారసం, క్రొత్తది. వైన్ వేరు, అది తాగకూడదు. అది ఫెర్మెంటేషన్ జరిగి ఆల్కహాల్ పెరుగుతుంది, అది మత్తునిస్తుంది, అది వేరు, అది తాగకూడదు. యవ్వనులేమో ధాన్యం చేత, క్రొత్త ద్రాక్షారసం చేత, యవ్వన స్త్రీలు వృద్ధి నొందుదురు అన్నాడు చూడండి. వృద్ధి అంటే, వృద్ధి నొందడం అంటే అది వృద్ధి అంటే పెరగడం. ఒక యవ్వనంలోకి వచ్చిన బిడ్డ పెరగాలి అంటే కణ విభజన జరగాలి. కణ విభజన జరగాలంటే మగపిల్లలకైతే ధాన్యం ఉపయోగపడుతుంది, ఆడపిల్లలకైతే ద్రాక్షారసం ఉపయోగపడుతుంది. దేవుడు సూత్రం చెప్పాడండి. అంటే కణ విభజన బాగా జరగాలంటే ధాన్యం కావాలా? అది తెలిసినటువంటి దానియేలు, మాకు శాఖ ధాన్యాలు కావాలి. అదేంటయ్యా, మంచి భోజనం పెట్టమని, మాంసాహారం పెట్టమని, రాజు తినే భోజనం పెట్టమని నాకు ఆజ్ఞాపించాడు. నువ్వు ఇలా అంటున్నావు, ఒకవేళ తేడా వస్తే రాజు నా పీక తీసేస్తాడు. నేనేం చేయాలి అంటే, అప్పుడు దానియేలు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటండి, ఒక 10 దినాలు చూడు, ఒక 10 దినాలు మమ్మల్ని పరీక్షించు. తర్వాత నువ్వేం చేయాలంటే, శాఖధాన్యములు తీసుకున్నటువంటి మా ముఖాలు, మాంసాహారం రాజుల భోజనం తిన్నటువంటి వాళ్ళ ముఖాలు ఒకసారి పరిశీలించు. ఈ రెండిట్లో తేడా ఏంటి ఒకసారి చూడు. చూసిన తర్వాత నీకేం తోస్తే అదే చేసి. 10 రోజులు వాళ్ళు శాఖధాన్యములు తిన్న తర్వాత ఎలా కనపడ్డారో తెలుసండి. 15వ వచనం, అదే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖాలు రాజు భోజనం భుజించు వారందరి ముఖముల కంటే సౌందర్యముగా, సొగస్సుగా, కళగా. ఏమండి, కణ విభజన జరిగితేనే కదండి. యవ్వనంలోకి వచ్చేటువంటి బిడ్డలను ఒకసారి ఆలోచించండి. నిజంగానే వాళ్ళ చర్మం చాలా నునుపుగా, కొంతమంది అయితే కొంచెం బొగ్గలు వచ్చినట్లుగా, కొంచెం ఒళ్ళు చేసినట్లుగా. ఆ నిగారింపు అనేది ఎలా ఉంటుంది తెలుసా? ఆ తర్వాత వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని తింటం తగ్గిస్తారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని రైట్ అని చెప్పి వెళ్తారు. ఏమండి, కాస్త ఆ వయసులో కనబడేటువంటి ఆ నిగారింపు ఉన్నప్పటికీ వీళ్ళు తిండి మానేసి ఆ తర్వాత అండి ఆ లోపల ఉన్నటువంటి అప్పటి వరకు పొంగినటువంటి ఆ కణాలు ఇవన్నీ తగ్గిపోయి ఇక వేలాడుతూ ఉంటుంది. స్పష్టంగా ఆ ముడతలు అనేవి బయటికి కనబడతాయి. అంటే వృద్ధి పొంది కణ విభజన జరిగి నునుపు తేలినటువంటి చర్మానికను కావాలని తగ్గి ముడతలు తెచ్చుకున్న చర్మానికి ఎంత స్పష్టత ఉంటుందో, శాఖధాన్యములు తీసుకున్నటువంటి యవ్వనులట నెగనెగలాడుతున్నారట, సొగసుగా ఉన్నారట, అందంగా ఉన్నారట. అంటే యవ్వనాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా బైబిల్, ఎందుకంటే ప్రణాళిక ఉందండి ఆయనకి. అసలు ఆయన సృష్టించిందే మనిషిని యవ్వనంలో. అసలు ఆయన అనుకున్నది యవ్వనాన్ని శాశ్వతంగా ఉంచాలని.
శాశ్వతంగా ఉంచాలి. ఆడపిల్లలకైతే ద్రాక్షారసం ట్రై చేసి చూడండి, పులిసిన ద్రాక్షారసం ఇవ్వకుండా వయసులో ఉన్న పిల్లలకి ద్రాక్షకాయలు తెచ్చి చక్కగా ద్రాక్షారసం చేసి ఇంట్లో వాళ్ళకి అది ఇవ్వండి. ఎంత ఆరోగ్యంగా ఉంటారో తెలుసా? మంచి కణ విభజన. మగపిల్లలకి శాఖ ధాన్యాలు ఎక్కువగా పెట్టండి, ఎంత అందంగా ఉంటారు, ఎంత ఎంత చర్మం ఎంత నిగారింపుగా ఉంటుందో. బైబిల్ చెప్పినటువంటి రహస్యం అండి. ఇంకా ముందుకు వెళ్ళగలిగితే యోబు గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం చదవండి. వారి ఎముకలలో యవ్వన బలము ఎక్కడ నిండి ఉందట? ఎక్కడ ఉందట యవ్వన బలం? ఎముకలలో. ఎముకలలో ఎముకలలో వారి ఎముకలలో యవ్వన బలం ఉందా అంటే ఏంటి? ఎముకలలో యవ్వన బలం ఉందా అంటే ఏంటి? ఏమండి, మనిషి దేహం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానమైన కారణం రక్తం అండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ముందేం చేస్తాడు తెలుసా? కళ్ళు ఇలా తీసి చూస్తాడు. ఏదో నాలుగు బయటికి చాచును ఆయన అంటాడు, నాలుగు బయటికి చూపిస్తాడు. గోళ్ళు చూపించను ఆయన చూపిస్తాడు. కళ్ళు తెల్లగా పాలిపోయినా, నాలుగు తెల్లగా పాలిపోయినా, గోళ్ళు తెల్లగా పాలిపోయినా ఏమి లేదంటాడు? రక్తం. రక్తం లేదు నాయన, పాలిపోయింది. అంటే నీ దేహము యవ్వనముతో చక్కగా ఉండాలి అంటే దానికి రక్తం అనేది సరఫరా అవ్వాలి. ఆ రక్తం పుట్టేది ఎక్కడో తెలుసండి? ఎముక మధ్యలో. ఎముక మధ్య అంటారు. మధ్య అంటే మూలుగా. అంటే ఎముకలలో మూలుగా బాగుంటే యవ్వనంలో ఉంటాం. అది అందుకని ఆదివారం పెద్ద పెద్ద తెచ్చి మూలుగు కొట్టకండి, తినడం తప్పేం లేదు. కానీ మీ ఎముకలలో ఆ మూలుగా పెరగాలి. ఎముక మధ్య అది బాగుంటేనే రక్తం పుడుతుంది, అది బాగోకపోతే రక్తం పుట్టదు. కనుక యవ్వనులలో ఎముకలలో యవ్వన బలం నిండి ఉంటుందట. ఎముకలలో యవ్వన బలం నిండి ఉంటుందట. ఎలా నింపాలి ఇప్పుడు మనం? యవ్వన బలాన్ని ఎలా నింపుకోవాలి? ఒక సూత్రం దేవుడు చెప్పాడు, ఎలా నింపుకోవాలో చెప్పాడు. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయము 18వ వచనం. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయము 18వ వచనం. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయము 18వ వచనం. తాను పైబట్ట వేసుకున్నట్లు వారు శాపము ధరించెను. పైబట్ట వేసుకుంటున్నట్టు వాళ్ళు మనుషులు ఏం చేస్తున్నారట? పాపాన్ని శాపాన్ని ధరిస్తున్నారట. అది నీళ్ళవలేవని కడుపులో. జాగ్రత్తగా నోట్ చేసుకున్న మాటల్లో మహాజ్ఞానంతో పాటు ఈ మానవ దేహ సంబంధమైన జ్ఞానాన్ని కూడా, సైన్స్ని కూడా దేవుడు పెట్టేస్తున్నాడు. బైబిల్ ఎలా ఉంటుందంటేనండి, మహాజ్ఞానం చెబుతూనే అలా సైన్స్ కూర్చున్నటువంటి జ్ఞానాన్ని విసురుతాడండి దేవుడు. ఏమంటున్నాడు చదవండి జాగ్రత్తగా. వారి శాపం అట నీళ్ల వలె ఎక్కడికి చేరుతుంది అంటే మనం త్రాగే నీళ్లు కడుపులోకి చేరతాయి. శాఖధాన్యాలతో పాటు నీళ్ళు ఎందుకు అడిగారో తెలుసా? ఏమండి, నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత ఆరోగ్యం అండి. నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత ఆరోగ్యం. డాక్టర్లు నీళ్ళు ఎక్కువ తాగండి, ఆడపిల్లలు ఉన్నారంటే నీళ్ళు తాగరు. నీళ్ళు తాగకపోవడం వల్ల ఎన్ని సమస్యలు తెలుసండి. మన దేహంలో విష పదార్థాలు స్టాక్ అయిపోతాయి. ఒక మురుగు కాలువ ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటేనే, డ్రైనేజీ ప్రవహించాలి. ఆగిపోయిందనుకోండి పేరుకుపోతుంది, మడ్డి పేరుకుపోతుంది. మన దేహంలో ఉన్నటువంటి విసర్జక వ్యవస్థ అయినా, లేదంటే ఏమంటారు జీర్ణ వ్యవస్థ అయినా, ఎక్కడ ఏది స్టాక్ ఆగిపోకూడదు. ఉదయాన్నే లేచి నీళ్ళు ఎక్కువ తాగండి అని ఈ మధ్యకాలంలో చాలామంది చెప్పేవాళ్ళు బయలుదేరారు. ఎవరో మన మంతెన సత్యనారాయణ గారు, చాలామంది ఉదయాన్నే లేచి కాస్త వేడి నీళ్ళు తాగాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి, లీటర్ తాగాలి, అటు ఇటు నడవాలి, మళ్ళీ తాగాలి. ఎందుకంటే నీళ్లు డ్రైనేజీని ఒకేసారి పంపుతో నీళ్లు ట్యాప్ పెట్టి కొడితే ఎలాగైతే డ్రైనేజీలో ఉన్న వేస్ట్ అంతా వెళ్ళిపోతుందో కడుపులో ఉన్నదంతా కొట్టేస్తుంది. నీళ్ళు చాలా అవసరం. నీళ్లు కడుపులో చేరతాయి. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, తైలము ఎముకల్లో చేరుతుంది. ఆ విభజన చూడండి. నీళ్లు కడుపులో చేరితే తైలం ఎక్కడికి వెళుతుందట? ఎముకలలో నీకు మూలుగా పెరగాలంటే సూత్రం చెప్పాడు. నాయన, నువ్వు ఫ్యాట్స్ తినాలి. ఏం తినాలి?
కొలెస్ట్రాల్ కాదు, ఫ్యాట్స్. చాలామందికి కొలెస్ట్రాల్కి ఫ్యాట్కి తేడా తెలియదు. కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. మనం రైస్ ఎక్కువ తినేస్తాం కదండి. రైస్ అనేది పిండి పదార్థమే, దానిలో ఉన్న శక్తి అండి మనం పనిచేస్తే అరిగిపోతుంది. కానీ మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తినేయటం మనకెందుకో పెద్దోళ్ళు అలవాటు చేశారు. పెద్దల మాట సద్దన్నం ముఠన సద్దన్నం అంతా తిన్నారు వీళ్ళు. వీళ్ళు అలాంటి వాళ్ళని మజ్జిగ తాగుతాయి. ఈ మజ్జిగ అండి ఇది. నేను ఇలా మజ్జిగ తాగుతాను, చిన్నప్పటి నుంచి మజ్జిగ తాగేవాడిని. కానీ మా పెద్దవాళ్ళు ఏమన్నా తెలుసు, అరే ఒట్టి మజ్జిగ తాగుతూ ఉంటారా, అంత ముద్ద తింటే అదనంగా వెళ్తుంది. ఎక్కడికి? అదనం 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 అని అంత ముద్ద అదనం, పప్పుతో అదనం, మాంసంతో అదనం, పెరుగుతో అదనం, మజ్జిగతో ఇలా తిన్నదేమవుతుంది? ఇది సరిపోయినంత శక్తి ఉపయోగపడినా ఇక ఉపయోగపడకుండా లోపల మిగిలిపోయిన శక్తి ఏమవుతుందంటే ఇది మారుతుంది, దీని రూపం మార్చుకుంటుంది. ఈ శక్తి కొవ్వు రూపంలో పేరుకుంటుంది. అలా పేరుకున్న కొవ్వే భయంకరమైన చెడు కొలెస్ట్రాల్. అంతేగాని మీరు నెయ్యి వేసుకొని తిన్నారే, అది మీకు కొవ్వుగా పేరుకోదు. అది మీ ఎముకలలో అది మంచి నూనె. ఇప్పుడు ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ కూడా రిఫైన్డ్ ఆయిల్స్ అసలు వాడకండి, చాలా డేంజర్. అందులో కెమికల్ ఎక్కువ ఉంటుంది. ఏమంటే కిలో వేరుశెనగ గింజలు ఎంత అండి? 150. 3 కేజీల వేరుశెనగ గింజలు మీరు మిషన్లో వేస్తే కేజీ నూనె వస్తుంది. అప్పుడు 450 రూపాయల వేరుశెనగ గింజలు గానుగలో ఆడిస్తే నూనె ఎంత ఉండాలి? అప్పుడు కేజీ నూనె ఓకే, దాని రేటు ఎంత పెట్టాలి? 500 పెట్టాలి. కానీ మీకు శనగ నూనె ఎంతకు వస్తుంది? 200కి ఎలా వస్తుంది? 450 శనగ గింజలు వాడి నీకు నూనె మాత్రం 200కి ఇస్తున్నాడు వాడు. అందులో ఉందా నూనె? కెమికల్ ఉంది, అందులో కెమికల్ ఉంది. వాడు మిషన్లో ఆడించినందుకు వాడి శ్రమ, కరెంటు బిల్లు అన్నీ వేసుకుంటే 500 కాదు 600, 650 తీసుకోవాలి ఒరిజినల్. మరి 200కి నీకు దొరుకుతున్న ఈ శనగ నూనె ఎక్కడిది? గనుక మనం తీసుకుంటున్న నూనె కాదు, కెమికల్. గనుక యవ్వన బలం అనేది ఎముకల్లో నిండాలంటే స్వచ్ఛమైన నెయ్యి, గేదె నుంచి వచ్చే నెయ్యి, పాలల్లో నుంచి వచ్చే పెరుగు, ఇవన్నీ కూడా మంచి మంచి ఫ్యాట్లు అండి, మంచి ఫ్యాట్స్. యవ్వనంగా ఉండాలంటే కొంతమంది ఉంటారండి, అబ్బే మాకు అస్సలు ఫ్యాట్ వద్దండి. కోడిగుడ్డు ఇస్తే అందులో పచ్చ సొన తీసేసి తెల్ల సొన తింటారు పెద్ద తెలివైన వాళ్ళలాగా. కోడిగుడ్లో ఉన్న పచ్చ సొన మంచి కొలెస్ట్రాల్, మంచి ఫ్యాట్. అది నీకు అవసరం తెలుసా? తర్వాత నెయ్యి. ఒకప్పుడు అండి మన పెద్దవాళ్ళు చేతికి కారిపోయేలాగా తినేవాళ్ళట. చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, చాలా కాలం బ్రతికేవాళ్ళు. ఎందుకంటే దేవుడు చెప్పాడండి, ఎముకలలో యవ్వన బలము నిండాలి అంటే నూనె అందులోకి వెళ్ళాలి, తైలం ఎముకల్లోకి వెళ్ళాలి, తైలం ఎముకల్లో చేరాలి. అప్పుడు నీలో మూలుగా ఉన్నప్పుడే రక్తం పుడుతుంది. ఆ రక్తం వలనే చర్మం, మాంసం ఆరోగ్యంగా ఉంటుంది. దేవుడు చెప్పిందండి. నిన్న మొన్న వచ్చాడండి ఎవరు వేరమాచిందని, కొబ్బరి నూనె తాగండి అంటున్నాడు, ఫ్యాట్ తినండి అంటున్నాడు. ఫ్యాట్ తింటే ఫ్యాట్ తగ్గిపోద్ది అంటే తగ్గిపోద్ది. ఎందుకు తగ్గిపోద్ది? మనం లావ్ అయిపోవటానికి, మనం బాగా పెరిగిపోవటానికి కారణం ఇవి కాదండి, కార్బోహైడ్రేట్స్. మనం తినే రైస్ తగ్గిస్తే చాలండి. నిజంగా చెప్తున్నానండి, నేను కొన్నాళ్ళు చేశానండి డైట్. రైస్ మొత్తం పక్కన పెట్టేసి సుమారుగా 15 ఏళ్ళు నాకు వయసు తగ్గిపోయిందండి. నిజంగా చెప్తున్నాను, అంత ఎనర్జీ వచ్చింది నాకు. 15 ఏళ్ళు వయసు తగ్గిపోయింది, ప్రత్యక్షంగా చూశాను నేను అప్పుడు ఆలోచించాను, ఖచ్చితంగా ఇది బైబిల్లో చెబుతాడు దేవుడు, చెప్పకుండా జరగదు. ఎందుకంటే నేను ఒకటి గుడ్డిగా నమ్ముతాను, బైబిల్లో చెప్పింది ప్రపంచంలో జరిగి తీరాలి, ప్రపంచంలో జరుగుతున్నది ఏదైనా బైబిల్ ముందే చెప్పి తీరాలి. అలా చూసినప్పుడు నిజంగా కీర్తనల గ్రంథంలో ఈ 109వ అధ్యాయంలో 18వ వచనంలో కనబడిన ఈ మాట అండి నిజంగా వాటే వండర్ఫుల్ అండి. ఎముకల్లో ఏం చేరాలట? తైలం. ఎముకల్లో తైలం చేరాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది దేవుడు ఆల్రెడీ ఒక సూత్రంగా చెప్పేశాడు, పూర్వీకులు పాటించారండి అప్పటి వాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో బైబిల్ను పక్కన పెట్టిన ఈ సమాజం అండి
చాలా దూరం వెళ్ళిపోయింది దేవునికి, బైబిల్కి. యవ్వన రహస్యాన్ని చెప్పింది బైబిల్. ఇకపోతే ఈ శరీరం, సరే ఇప్పుడు చూసినటువంటివన్నీ కూడా చిన్నవి, కొంతకాలం యవ్వనంగా ఉంచగలిగినవి, నూనెైనా కానీ మరొకటైనా కానీ. ఇకపోతే ధాన్యాల్లో గింజలు, ఆ గింజల్లో ఒక బాదం ఉందనుకోండి, కే విటమిన్, ఈ విటమిన్, ఇవి ఉండాలండి, చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ విటమిన్ యవ్వనం తగ్గకుండా చూస్తుందండి. ఈ విటమిన్ ఉన్నటువంటి ఫుడ్ మీరు తీసుకున్నారు అంటే, ఒక కోడిగుడ్లో ఈ విటమిన్ ఉంటుంది, బాదం పప్పులో ఎక్కువగా దొరుకుతుందండి ఈ విటమిన్. బాదం పప్పులో ఈ విటమిన్ దొరుకుతుంది. అలాగే చేపలో కూడా దొరుకుతుంది ఈ విటమిన్. యవ్వనాన్ని కాపాడేటువంటి, చర్మ సౌందర్యాన్ని కాపాడే విటమిన్లో ఈ విటమిన్ చాలా ఇంపార్టెంట్. అలాగని మరీ ఓవర్గా తీసేసుకోకండి, ప్రాబ్లం అయిపోద్ది. తగినంత ఈ విటమిన్. ఈ ఆహార పదార్థాలన్నీ దేవుడు చెప్పాడు ఆల్రెడీ. యవ్వనులకైతే ధాన్యంలో కూడా దొరుకుతుందండి ఈ విటమిన్. యవ్వనులకైతే ధాన్యం, యవ్వన స్త్రీలకైతే ద్రాక్షారసం. ఇకపోతే ప్రియులారా, యవ్వనాన్ని శాశ్వతంగా నిలబెట్టుకునే ఒక సూత్రాన్ని దేవుడు చెప్పాడు. అది కూడా చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము 3 చూద్దాం. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం. నీ కోపాగ్ని వలన మనుష్యుల ఆరోగ్యం శరీరాన్ని విడిచిపెట్టి రోగాలతో, వృద్ధాప్యం అనేది ప్రపంచంలోనికి రావడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? మనిషి పాపం. ఆ పాపం వలన దేవుని కోపము వలన మనిషి దేహంలో ఆరోగ్యం ఏమైపోయింది? విడిచిపోయిను. చదువమ్మ. నా పాపమును బట్టి. అది ఎందుకు వృద్ధాప్యం? యవ్వన బలం ఎముకల్లో నిండి ఉండాలి. ఎముకలలో యవ్వన బలం నిండి ఉన్న టైంలో దేవునికి కోపం వచ్చింది. ఎందుకు? వీడు యవ్వనంతో ఉండి ఏం చేశాడు? పాపం. యవ్వనంలో ఉండి చేయవలసినటువంటి దేవుని పని చేయలేదు. యవ్వనములో దేవుని పని చేయాలని యవ్వనుడిగా దేవుణ్ణి చేసుకుంటే, ఆదాము మొదలుకొని ఎప్పటి వరకు ప్రతి యవ్వనుడు దేవునికి వ్యతిరేకంగా మారినవాడే. ప్రతి మనిషి దేవుని సంకల్పానికి, దేవుని చిత్తానికి భిన్నంగా నడుస్తూ ప్రపంచంలో దేవుణ్ణి అవమానపరిచేవాళ్ళే. అందువలన నీ కోపాగ్నిని బట్టి ఆ యవ్వనంలో ఉన్న బలాన్ని దేవుడు తీసేయాలనుకున్నాడు. నా ఎముకలలో, మళ్ళీ ఎముకల దగ్గరికి వచ్చాడు. అంటే యవ్వన బలం ఎందులో దాగి ఉంది? ఎముకలలో దాగి ఉంది యవ్వన రహస్యం. అందుకే దాన్ని దెబ్బ కొట్టడానికి దేవుడు ఏం చేశాడు? చదువు అమ్మ, మళ్ళీ చదువు. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. మొదట ఎముకలలో రోగం తెచ్చాడు. ఎందుకంటే అక్కడ కొడితేనే మనిషి బాడీ అంతా కూడా. కొంతమంది అండి రోగాలను బట్టి చూస్తే 20 ఏళ్ళకి 60 ఏళ్ళులా కనపడుతుంటారు. ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నీ దేహానికి ఎప్పుడు నీ తల్లి చేసినటువంటి బోధ, నీ తండ్రి చేసిన బోధ, దేవుని మాట, దేవుని ఆజ్ఞ, ఇవన్నీ నువ్వు గనక నిజంగా నీ బ్రతుకులో పాటించగలిగితే అప్పుడు యెహోవాయందు భయభక్తులు కలిగి నువ్వు చెడుతనమును విడిచిపెట్టు. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది, నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. నిజంగానే దేవుని పనిలో ఎల్లప్పుడూ 24 గంటలు నిద్ర లేకుండా, విశ్రాంతి లేకుండా ప్రయాణాలు 24 అవర్స్ ప్రయాణాలు. నిజంగా చాలామంది చెప్తుంటారండి, పైల్స్ అంటారు, ఫిస్టులా అంటారు, రోగాలు అంటారు, అవి అంటారు. ఏమన్నా మైకిపోతుంది సౌండ్? ముందు ఉంచిందే ఉంచు. ఏమండి? లేదు, ముందు పెట్టినట్టే పెట్టు, మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకోనండి సుమారుగా 15 ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నామండి. దేవుని దయ వలన ఏ ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఆయన పనిలో ఉంటే దేహాన్ని ఏం చేస్తాడు? ఆయన అలా కూల్ చేస్తూ ఉంటాడు. ఆయనే అలా కూల్ చేస్తూ ఉంటాడు. చదవండి మాటని.
అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగును. 16వ అధ్యాయము 24వ వచనం. 16వ అధ్యాయం 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు. దేవుని మాటలు ఎముకలకి ఏమి ఇస్తున్నాయి? ఇంపైన మాట అంటే లోకంలో మాటలు కాదండి, దేవుని మాట. ఎముకలకు ఆరోగ్యకరమైనవి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ వచనం. ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడండి, ఎంత చక్కటి విషయాలు రాయించండి. శాస్త్రవేత్తలు సముద్ర పడుగు భాగాల్లోకి వెళ్ళి జెల్లీ ఫిష్లను చూసి అవి ఎలా చేస్తున్నాయో, అవి ఎలా తెచ్చుకుంటున్నాయో యవ్వనాన్ని, మనం కూడా అలా తెచ్చుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. అక్కర్లేదు. నీ యవ్వనము నువ్వు తెచ్చుకోవడానికి దేవుడు పెట్టిన సూత్రాలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, చెడుతనాన్ని విసర్జించు, ఆయన మాటలను ఎముకలలోనికి చొప్పించు. చదవండి 16వ అధ్యాయం 66వ అధ్యాయం 14. మీరు చూడగా మీ హృదయం ఉల్లసిస్తుంది, మీ ఎముకలు లేతగడ్డి వలె. లేతగడ్డిని ఒకసారి చూడండి. ప్రారంభంలో చూసినప్పుడు నిజంగా కొంచెం చిలక పచ్చ రంగులో ఉండి చాలా మృదువుగా, కానీ ఏంటో ఒక 24 గంటలు గడిచేసరి దాని రంగు మారిపోయింది, ముదిరిపోతుంది, గట్టిగా అయిపోతుంది. అంటే దాంట్లో కణ విభజన వేగంగా జరుగుతూ ఉంటుంది. లేతగడ్డి చిన్న చిగురు కనపడుతుంది, ఎంత వేగంగా పెరుగుతుందండి అది. దాని ముందు కెమెరాను అలాగే స్టాండ్ బైలో ఉంచి రికార్డింగ్ చేస్తూ, ఆ రికార్డింగ్ వచ్చిన తర్వాత దాన్ని ఫాస్ట్లో పెట్టామనుకోండి, వీడియో ఫాస్ట్ ప్లే చేసామనుకోండి, అంత చక్కగా ఎదుగుతూ ఉంటుంది, కనిపిస్తుందండి. అది చాలా అందంగా ఎదుగుతుంది. లేత గడ్డి ఎలా బలిసిపోతుందో అంటే కణ విభజన వేగం. అలాగే చెప్తున్నాడు చూడండి, లేత గడ్డి వలె ఏంటది? ఎముకలు. మళ్ళీ చదువుదాం మాటని 14 వచ్చిన. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె. దేవుని మాటేనండి. ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలని ప్రయోగం చేస్తే అవ్వదండి. ఎందుకంటే ఈ దేహము, దాని నిర్మాణము, దాని కీ అంతా కూడా దేవుడి చేతిలో ఉంది. కొన్నింటిని ఒక్కొక్క విధానంలో వెళ్ళాలి తప్ప మన ఇష్టమైన విధానంలో వెళ్ళకూడదు. దేవుడిచ్చే ఆరోగ్యము వలన నీ దేహంలో యవ్వనము, బలము, ఆరోగ్యం ఉండాలి తప్ప ఆయన మాటేనండి దానికి సూత్రం. ఆయన మాటే దానికి సూత్రం. ఇంకా చదువుదాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 5వ వచనం. దేవుడు చెప్పిన మరో అద్భుతమైన రహస్యం. ఏమండి, ఈ జీవిత కాలంలో బలముగా ఆరోగ్యంగా ఉండడం ఓకేనండి, కానీ ఒక జెల్లీ ఫిష్ లాగా శాశ్వతంగా మళ్ళా ఈ యవ్వనాన్ని తెచ్చుకునే అవకాశం ఉందంటే ఉంది. అదే చెప్తున్నాడు 103 కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె. పక్షిరాజు యవ్వనం వలె. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నట్టు జెల్లీ ఫిష్ వలె. చూశారుగా, ఒక జెల్లీ ఫిష్ ఎలాగైతే మళ్ళా బాల్యానికి వెళ్ళి బాల్యం నుంచి తన జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తుందో, పక్షిరాజు కూడా అంతేనండి. దాని వయసు 70 ఏళ్ళు సుమారుగా దానికి దేవుడు ఆయుష్ ఇచ్చింది. కానీ 40 ఏళ్ల వయసులో పక్షిరాజు అండి పూర్తిగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుందండి. దాని గోళ్ళు పెరిగిపోయి వంగిపోతాయి, దాని రెక్కలన్నీ బరువైపోయి ఏకలతో నిండిపోతాయి, దాని ముక్కంతా కూడా పొడవు పెరిగి వంగిపోతుంది. ఈ రెక్కలు లేపుదామన్నా చాలా భారంగా ఉంటాయి, ఎగురుదామంటే భారంగా ఉంటాయి, వేటను పట్టుకుందామంటే గోళ్ళు వంగిపోయి సహకరించు, ముక్కు వంగిపోయి సహకరించదు. ఇలాంటి టైంలో ఇక దానికి ఉన్నటువంటి అవకాశాలు లేదా దానికి ఉన్న మార్గాలు రెండు. ఒకటి చావడం, రెండవది భయంకరమైనటువంటి ఒక బాధ ప్రాసెస్లోకి వెళ్ళి తనను తాను మార్చుకోవటం. అది చావడానికి ఇష్టపడదు. ఏ సమస్య వచ్చినా, ఎంత సమస్య వచ్చినా చావడానికి ఇష్టపడదు. మనుషులే చిన్న చిన్న సమస్యలకు వెళ్ళిపోయి పెట్రోల్ పోసుకోవడం, ఊరి పోసుకోవటం. కానీ దేవుడిచ్చినటువంటి ఏ జీవి కూడా ఎలాంటి పని చేయదు. పెద్ద ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోతుంది, రాళ్ల మధ్యకి వెళ్ళిపోతుంది. ఆ పొడవుగా పెరిగినటువంటి ముక్కును రాళ్లకేసి కొట్టి 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 అది ఊడిపోయేంత వరకు, రక్తం వచ్చినా కానీ ఊరుకోదండి. ఆ పొడవు పెరిగి వంగిపోయిన ఈ ముక్కుని రాళ్లకేసి కొట్టి ఊడిపోయినంత వరకు కొడుతూనే ఉంటుంది. తర్వాత దానికి ఉన్నటువంటి గోళ్లను కూడా రాళ్లకేసి గోకేస్తుంది, రుద్దేస్తుంది. గోళ్ళు రక్తం వస్తున్నా ఊడిపోయేంత వరకు రుద్దేస్తుంది.
ముక్కు ఊడిపోయేంత వరకు, గోళ్ళు ఊడిపోయేంత వరకు. అలా ఊడిపోయిన తర్వాత కొన్నాళ్ళండి సైలెంట్గా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత దాని స్థానంలో క్రొత్త ముక్కు, ఊడిపోయిన ముక్కు స్థానంలో క్రొత్త ముక్కు వస్తుంది. ఊడిపోయిన గోళ్ళ స్థానంలో క్రొత్త గోళ్ళు వస్తాయి. ఈ క్రొత్త ముక్కు చాలా బలంగా ఉంటుంది. ఈ క్రొత్త గోళ్ళు చాలా బలంగా ఉంటాయి. ఈ ముక్కుతో తన బాడీ మీద పెరిగినటువంటి భయంకరమైన ఏకలు, వృద్ధాప్యంలోకి వచ్చాయి కదండి ఏకలు, అన్నిటినీ పీకేస్తుందండి. మొత్తం తన దేహం మీద ఉన్న ఏకలన్నీ పీకేస్తుంది. మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటుంది. దాని మీద మరలా క్రొత్త ఏకలు ప్రారంభమవుతాయి. క్రొత్త గోళ్ళు వచ్చాయి, క్రొత్త ముక్కు వచ్చింది, క్రొత్త ఏకలు వచ్చాయి. అంతే, మళ్ళా రివ్వున ఎగిసిపోతుంది. యవ్వనంలో దానికి ఎంత బలం ఉందో అంత బలంతో వెళుతుంది. అంతే బలంతో మళ్ళీ ఎరపట్టుకుంటుంది. మళ్ళీ తిరుగు లేకుండా 30 ఏళ్ళు తన అంటే పూర్తిగా వృద్ధాప్యంలోనికి వెళ్ళిన ఒక గ్రద్ద తిరిగి మరలా యవ్వనాన్ని తెచ్చుకున్నట్లుగా నాయన మీ యవ్వనం కూడా మళ్ళీ క్రొత్తదవుతుంది అన్నాడు. ఏదో ఈ బాదం పప్పు ఎన్నాళ్ళు తినాలి ప్రభువా, ఈ కొబ్బరి నూనెలు ఎన్నాళ్ళు తాగాలి ప్రభువా, ఈ ధాన్యం ఎన్నాళ్ళు తినాలి ప్రభువా, నాయన ఇవన్నీ తాత్కాలికం. మిమ్మల్ని శాశ్వతంగా యవ్వనులుగా ఉంచే ప్రక్రియ నా దగ్గర ఉంది. ఏంటి ప్రభు అది? నా కోసం ఈ ప్రాణం పెట్టేయండి, నాకు ఇచ్చేయండి. నా కోసం ఈ ప్రాణాన్ని పెడితే నేను దాస్తాను. ఏం దాస్తావు ప్రభువా? ఏం దాస్తావు? మీ యవ్వనాన్ని నా దగ్గర దాస్తాను నాయన. ఏ హాస్పిటల్లోనైనండి బిడ్డ పుట్టగానే ఆ తల్లి ప్రేగున్న చూసారా ప్లజంటా, ఒక ముక్క కట్ చేసి దాన్ని భద్రపరుస్తారంటండి. ప్లజంటా తల్లి పేగు. ఎందుకంటే జన్యుపరమైనటువంటి ఎటువంటి రోగాలు వచ్చినా ఎప్పుడైనా దీని అవసరత మళ్ళీ వస్తుందట బిడ్డకి. అందుకని ఆ ప్లజంటా మొక్కను దాచి ఉంచుతారట, ఆ పేగును దాచి ఉంచుతారట. అలాగే దేవుడు కూడా మన జీవాన్ని దాచాడు. జెల్లీ ఫిష్ ఎలాగైతే యవ్వన సంబంధమైన తన జన్యువులను ఇంకొక జత కాపీ చేసుకొని డూప్లికేట్ తాళం చేసుకున్నట్టుగా ఎలాగైతే ఒక జతని కాపీ చేసుకుందో, దేవుడు కూడా నీ యవ్వనాన్ని కాపీ ప్రింట్ చేసి దగ్గర పెట్టుకున్నాడు. నిజమండి, నిజం. చూడండి ఆయన ఏమంటున్నాడు. కొలసి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. కొలసి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా ఎక్కడ దాచాడట? దేవుని యందు దాచబడి ఉన్నది. ఒకనాడు దేవుడిచ్చిన జీవితం యవ్వనమైతే అది శాశ్వతంగా ఉండేదండి. ఆ జీవాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. చచ్చిపోయారు మనిషి. ఒకనాడు పాపం చేసి చచ్చిపోయాడండి. చనిపోకముందు ఆదాముకు ఏ జీవం ఇవ్వబడింది? ఏ జీవం? శాశ్వతమైన జీవం అది. కానీ పాపం చేసిన తర్వాత ఇప్పుడు ఉన్న జీవం, ఇప్పుడు ఇవ్వబడిన జీవం కొంతసేపు కనబడే అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటి జీవం. అంటే ఆదాముకు మొదటి ఇచ్చిన జీవానికి ఇప్పుడు మనకున్న జీవానికి తేడా ఉందంటే ఉంది. మరి అప్పుడున్న జీవం దాచాను నాయన, క్రీస్తులో దేవుని యందు నేను దాచబడి ఉంది. అంటే ఒకనాడు ఆదాముకి ఇచ్చిన శాశ్వతంగా అదే యవ్వనంలో కొనసాగే ఆ జీవం ఉందా? ఉంది, దాచాను. మరి శాస్త్రవేత్తలు జెల్లీ ఫిష్ లాగా జన్యువులను భద్రపరచాలనుకుంటున్నారు. అది అవ్వదు. ఎందుకంటే మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అని నేను చెప్పాను. గనుక వృద్ధాప్యము వస్తుంది, చావు వస్తుంది. ఈ రెండు పోవాలంటే శాస్త్రవేత్తల వలన అవ్వదు. కానీ ఎవరి వలన కావాలి? క్రీస్తు వలన దాచాడు, ఆ జీవాన్ని దాచాడు. గనుక యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు సమాధులలో పెట్టబడిన మన దేహాలు లేస్తున్నప్పుడు అనుగ్రహింపబడే జీవం, ఆ జీవం. అప్పుడు మన దేహాలు ఎలా లేస్తాయి? 90 ఏళ్ల ముసలామ వంగిపోయి కర్రబట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని కళ్ళు కనపడక పళ్ళు పోయి సెట్ పెట్టుకొని మోకాళ్ళు అరిగిపోయి మంచాన పడి వెళ్ళిందనుకోండి సమాధికి. యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు అమ్మా మరియా లే అనగానే ప్రభువా నా కళ్ళజోడు ఎక్కడుందో చూడు, ప్రభువా నా కర్ర ఎక్కడుందో చూడు అనదు. ఆ మరియమ్మ యవ్వనంలో లేస్తుంది. ముసలివాళ్ళుగా పడుకోబెట్టబడిన వాళ్ళు మట్టిలో వాళ్ళంతా ఎలా లేస్తారు?
యవ్వనులుగా లేస్తారు. అంటే రెండవ రాకడలో పునరుత్థానంలో లేచే వాళ్ళంతా ఎవరు? యవ్వనులే. యవ్వనంలోనే తిరిగి లేస్తారు. దేవుని కొరకు బ్రతికిన వారు, వారి జీవం ఎక్కడ దాచబడి ఉంది? ఎక్కడ దాచబడి ఉంది? ఇది దేవుని కోసం బ్రతికిన వాళ్ళకే స్పెషల్. దేవుని కోసం బ్రతికిన వాళ్ళు దీన్ని పోగొట్టుకుంటారు. దేవుడి కోసం బ్రతికిన వాడు అదే జీవాన్ని పొంది అదే యవ్వనంలో శాశ్వతంగా. ఇది శాస్త్రవేత్తల వలన సాధ్యం కాదండి. దేవుని కోసం బ్రతకండి. క్రైస్తవుడికి అది సాధ్యమవుతుంది. నిత్య యవ్వన రహస్యం బైబిల్ చెప్పిందా? చెప్పింది. బైబిల్లో ఉందా? ఉంది. నిత్యము నువ్వు యవ్వనంగా ఉండాలా? అయితే ఈ ప్రాణాన్ని పణంగా పెట్టే దేవుడి కోసం నువ్వు సంపాదించుకునే, పునరుత్థానంలో సంపాదించుకునే శరీరం పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనం మరలా ఏమన్నా అప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులతో, కంటి చూపు లేక, బీపీ షుగర్లతో లేచారనుకోండి, ఉపయోగం ఏముంది? ఇంకెందుకు అక్కడ పరలోకానికి వెళ్ళి లేవాల్సిన అవసరం ఏముంది? కనుక యవ్వనం దేవుడు మొదట మనిషికి ఇచ్చింది యవ్వనం, ఉంచాలనుకున్నది యవ్వనంలోనే. మరలా రెండవ రాకడలో తన కుమారుని పంపించి పునరుత్థానంలో లేపే దేహాలన్నీ యవ్వనంలోనే తిరిగి లేస్తాయి. గనుక ఏది యవ్వన రహస్యం? అఫ్కోర్స్ తాత్కాలికంగా ఈ చర్మ సౌందర్యం ఉండాలి అంటే తైలం ఎముకల్లో చేరాలి, కడుపులో నీళ్లు చేరాలి. ధాన్యం అనేది శాఖ ధాన్యాలు యవ్వనులు వాడాలి, ద్రాక్షరసం యవ్వన స్త్రీలు వాడాలి. ఎన్ని వాడినా విటమిన్ ఈ, విటమిన్ కే, ఇలాంటివన్నీ వాడినా ఈ చర్మ సౌందర్యం తాత్కాలికం. కానీ వీటికంటే శాశ్వతంగా యవ్వనంలో ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రాణాన్ని ప్రేమించటం మానేసి దేవుని పనిలో ఫణంగా పెట్టేయండి. అప్పుడు శాశ్వతంగా యవ్వనాన్ని తెచ్చుకోవచ్చు. ఇది నమ్మాలి మనం. విశ్వాసం చేతనే గ్రహించుకోవాలి మనం. శాస్త్రవేత్తలు నమ్ముకుని ఏదో ఒకరోజు ఇది సాధ్యమవుతుంది అంటాడు. అప్పటికి ఈ కథ చెప్పినవాడు మన దగ్గర ఉండడు. ఇది చెప్పాడు చూసారా, వాడు ఉండడు. ఆ టైంకి అయిపోతాడు. ఏలియన్స్ ఉన్నాయి వెళదాం అన్నవాడే లేడు. ఇప్పుడు మళ్ళీ యవ్వనం తెద్దాం, జన్యువుల్ని మళ్ళీ తయారు చేద్దాం, యవ్వనం లేని జన్యువుల్ని చేద్దాం, అవన్నీ సాధ్యమవుదండి. అది దేవుని చేతిలో ఉన్నది. మీ జీవం ఎక్కడ దాచబడి ఉన్నది? క్రీస్తులో, క్రీస్తునందు, దేవుని యందు దాచబడి ఉన్నది. ఇదే బైబిల్ చెప్పిన నిత్య యవ్వన రహస్యం. ప్రార్థన చేసుకుందామండి. మహిమ కలిగిన మా తండ్రి, ఒకనాడు మీరు మనిషికి ఇచ్చింది నిత్య యవ్వనమే. నిత్యము బ్రతికే యవ్వన దశనిచ్చారు. కానీ మనిషి పాపం చేసి మీ కోపాగ్నికి గురై ఎముకలలో నిండవలసిన యవ్వన బలం అనారోగ్యం పాలైపోయి మనిషి పోగొట్టుకున్నాడు యవ్వనాన్ని. ఎముకలలో నిండిన యవ్వన బలము తిరిగి మరలా పొందాలి అంటే ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి ఈ ప్రాణాన్ని మీకు ఫణంగా పెట్టాలి. మీ నిమిత్తము, సువార్త నిమిత్తం దానిని పోగొట్టుకున్నవాడు తిరిగి దక్కించుకుంటాడు. అలా దక్కే ఈ జీవితం యవ్వనంలోనే ఉంటుందని, శాశ్వతంగా ఉంటుందని మీ కుమారుని మాటలను బట్టి గ్రహించుకోగలిగాం. శాస్త్రవేత్తలు సాధించలేనిది ఇది. మీ మాటను బట్టి సాధించగలిగేది. మీ పిల్లలు వింటున్నారు. కేవలం వినుటకు మాత్రమే పరిమితం కాక విశ్వసించి విశ్వాసము గలవారై ఈ బ్రతుకులను మీ కొరకు త్యాగం చేసి విశ్వాసంతో కన్నుమూసి నిత్య శాశ్వతమైన యవ్వనంతో, నిత్య యవ్వనంతో మరలా మృతులలో నుండి తిరిగి లేచుటకు అవకాశం ఇమ్మని వేడుకుంటూ, మెల్లెంపూడిలో జరుగుతున్నటువంటి సేవాన్ని బట్టి మీ పిల్లలను దీవించండి. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయండి. మీ పిల్లల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. అలాగే లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. హలో, ప్రభునందు దేవుని ప్రజలారా, మరి ఈరోజు చెప్పబడిన వాక్యం చాలా శ్రేష్టమైనది, చాలా అమూల్యమైనది. ఈ భూమి మీద శరీర సంబంధమైన
పదార్థాలు తీసుకొని యవ్వనంగా కాపాడుకున్నా వయస్సును ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. వయస్సును ఆపలేరు. మరి బాగా గట్టిగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 80, 90, మరి 100కి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత ఆరోగ్యాన్ని కాపాడుకున్నా వికెట్ పడిపోవాల్సిందే. అయితే మన సహోదరులు, నిత్యము ఉండాలి అంటే అది క్రీస్తులో దాచబడాలి. అది యవ్వనంలో ఈ భూమి మీద బ్రతికే కాలంలోనే మనం దాచుకోవాలి మన యొక్క కణాలని. అది వాక్యాన్ని బట్టి నిత్యము జీవించే మంచి జీవితం ఉందని చెప్పని మంచి పాఠాన్ని అందించిన మరి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు కూడా ఈ పాఠాన్ని జాగ్రత్తగా రాసుకొని నేర్చుకుని ప్రతి ఒక్కరూ కూడా నిత్యము యవ్వనంగా ఉండే నిత్య లోకంలోకి చేరడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తూ మరి ఈ చక్కని అవకాశాన్ని మరి సహోదరులు అందించినందుకు మరి కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్న వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నామండి. ఓకే. ఇప్పటి వరకు మంగళవారం జరిగింది. ఇక నుండి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇదే విధంగా ప్రతి ఆరాధనలో కూడా ఎన్నో మంచి మంచి అంశాలు మీకు అందించబడతాయి. మరి తప్పనిసరిగా ఈ సమయాన్ని, ఈ ప్రకటన మీరు గమనించండి. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అందరికీ వందనాలు. సెలవు.